నవీన్ గారు వెయిటింగ్ ఆల్రెడీ, మైత్రి నవీన్ గారు. ఎందుకంటే నిన్న ఆ సినిమా వెంకిమామ తర్వాత నేను నా మైత్రిలో చేయాలి. సో చిరంజీవి గారు పిలిచారు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాను, అన్ని అప్డేట్స్ చెప్తున్నా. అందుకని నవీన్ గారు వెంటనే ఆనందాన్ని నాకు సార్ క్యారెక్టర్ బాగుందన్నారు సార్, మన సినిమా ఉన్నట్టే అని చెప్పాను. నవీన్ గారు ఆనందంతో చిరంజీవి గారు ఫోన్ చేశారు, సార్ థ్యాంక్ యూ సార్ బాగుందని. ఆయన షాకు, ఆల్రెడీ బాగుందని ఇక్కడ చెప్పారు, క్యారెక్టర్ బాగుంది అన్నారు, కథ చేయాలి నవీన్, బట్ బాగుంది, వాడు చేయగలడు. ఇప్పుడే నేను ఎస్ చెప్పేస్తే ఎక్కడో రిలాక్స్ అవుతారు కుర్రోళ్ళు, క్యారెక్టర్ అది బాగుంది, వాళ్ళు ఫైర్ ఉంది బుడ్డోళ్ళు, లెట్ స్టార్ట్ దిస్ ఫిల్మ్, బట్ నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే ఆ వరల్డ్ క్రియేట్ చేయాలి, ఆ వరల్డ్ తనకు అర్థం అవ్వాలి, వరల్డ్ బాగా కుక్ చేయాలి. బట్ ఆ క్యాపబిలిటీ బాబీకి ఉంది, నాకు అర్థమవుతుంది తను చూసే పద్ధతి, తను మాట్లాడే పద్ధతి. ఈ సినిమా చాలా పెద్ద సినిమా చేస్తున్నాం, బట్ కొంచెం దాచిపెట్టండి అన్నారు. నవీన్ గారు పాపం బోలా లాగా చెప్పేశారు, సార్ ఆయన సినిమా చేస్తాడు సార్. ఇంకా అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ అలా వాళ్ళు తిరిగి వేరే స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఎన్నో సిట్టింగ్స్, ఎన్నో. సోల్ క్రియేట్ అవ్వడానికి ఎన్నాళ్ళు పట్టింది? సోల్ క్రియేట్ అవ్వడానికి ఫస్ట్ సోల్ క్రియేట్ అవ్వడానికి అయితే ఒక 1.5 months to 2 months పట్టింది. పట్టంగానే లాక్డౌన్ అన్నారు, లాక్డౌన్ కోవిడ్, ఇళ్లలోంచి బయటికి రాకూడదు అన్నారు. అక్కడ స్క్రిప్ట్ లాగైంది, ఇక్కడ లాక్డౌన్ అయింది. సో ఇంట్లో కూర్చొని ఒక్కడిని ఎటు వెళ్ళలేము. ఆ సినిమాలు ఈ సినిమాలు చూస్తున్నామండి, పూరి గారితో ఆయన షేర్ చేస్తుండేవాళ్ళు, ఈ సిరీస్ బాగున్నాయి బాబీ అని అన్ని మాట్లాడుతుంటే కొత్త కథ రాద్దాం. లాక్డౌన్లో అందరు చేసిన పనులు ఏంటంటే కొత్త కథలు రాయటం, కొత్త పాయింట్స్ రాయటం. ఎందుకంటే అంత 3 months ప్రీషియస్ టైం దొరకదు ఇళ్లలో కూర్చోడానికి. ఎగ్జాక్ట్లీ. నాకేమో ఈ కథ చిరంజీవి గారికి చెప్పేయటం, సోల్ క్రియేట్ అయిన కథ చెప్పాను, ఆయనకు సోల్ నచ్చింది. క్లైమాక్స్లో విలన్ ట్రాక్ ఒకటి, లాస్ట్ 20 నిమిషాలు ఇంకేదైనా బలంగా ఉండాలి బాబీ అన్నారు. అదే లాస్ట్ లాక్డౌన్ బిఫోర్ ఆయనకి నాకు జరిగింది. సో ఈ జర్నీలో ఒక వ్యక్తికి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే కోటాల శివ గారికి. ఓకే. ఎందుకంటే నా కోటాల శివ గారు దిల్రాజు గారి దగ్గర పనిచేసినప్పుడు, ఆయన రైటర్గా ఉన్నప్పుడు బృందావనానికి నేను మిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన పై ఫ్లోర్లో ఉంటే నేను కింద ఫ్లోర్లో ఉండేవాడిని. ఓకే. సో నాకంటే బాగా సీనియర్, నాకంటే ముందు మిర్చి చేయటం, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఆచార్య లొకేషన్కి వెళ్ళినప్పుడల్లా నాకు పాజిటివ్గా ఆయన ఒక ధైర్యం ఇస్తుండేవాడు. ఇలా వెళ్ళు, ఇలా వర్క్ చేయి, చిరంజీవి గారితో బాగుంటుంది అన్నీ చెప్తూ ఉండేవాడు. ఈ కథని ఎప్పుడైతే సోల్ క్రియేట్ అయిందో చిరంజీవి గారు ఫస్ట్ కోటా శివ గారికి చెప్పించారు. ఓకే. ఒకసారి శివ గారికి చెప్పమ్మా, శివకి మీకు ఇబ్బంది ఏం లేదు కదా. నాకేం ఇబ్బంది లేదు సార్, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ అంటే నాకు బాగా ఇష్టం అన్నాడు. చిరంజీవి గారికి శివ గారికి ఒకే రోజు చెప్పాను. చెప్పినప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పాపం శివ గారు కవర్ చేస్తూ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఆ సీ స్మగ్లర్ అనే థాట్ బాగుంది, మీరు చాలా బాగుంటారు అని పాజిటివ్ సపోర్ట్ చేసేవాడు. సపోర్ట్ చేస్తారు. ఫైనల్ ఈ శివ కూడా బాగుంది అంటాడమ్మా, బట్ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేయ బాబీ అన్నారు. లాక్డౌన్ ఈ లాస్ట్ 20 నిమిషాలు వర్క్ చేసేసాము. 2 versions వచ్చేసినాయి విలన్ ట్రాక్. ఎన్నో సినిమాలు చూస్తుంటే నాకు మళ్ళీ ఈ సినిమా చిరంజీవి గారు ఓకే అన్నారు, బట్ నాకు ఎక్కడో అసంతృప్తి వస్తుంది. ఏదో చేయాలి, కొత్త కథ కోసం మొదలెట్టింది నేను, ముందు ఈ కథ సంగతి ఏదో చూద్దామని సడన్గా ఓ రోజు అసలు ఇది కాదు, ఒక రవితేజ గారు లాంటి ఆయన ఈ సినిమాలో ఉండి ఒక బలమైన కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి ఇద్దరు, ఎందుకంటే రవితేజ గారి గురించి నేను కొత్తగా చెప్పాల్సింది లేదు. నేను ఇవాళ ఇక్కడ కూర్చొని కెమెరా ముందు మాట్లాడుతున్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఎవరు వచ్చేవాళ్ళో ఎన్ని సంవత్సరాలు పట్టేదో నాకు తెలియదు, కానీ హిస్టరీ అది. ఎవరు రైటర్గా స్ట్రగుల్ అవుతూ ఈ నెలకి ఈ రెంట్ కడతానికి డబ్బులు వస్తాయా లేదా అని భయపడుతూ లవ్ మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయి మనల్ని నమ్మొచ్చి, వాళ్ళ పేరెంట్స్ పెద్ద ఫ్యామిలీ అయినా సరే మనకిచ్చి పెళ్లి చేసి యేసుగూడలో ఇంట్లో ఉంటూ భయపడుతూ ఏ నెలకాల అలా టెన్షన్ పడుతున్నాను. నన్ను తక్కమని ఈడిలో ఫైర్ ఉంది, నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వాలని వచ్చావు కదా, కథ చెప్పు అంటాం, అది పవర్ అవటం. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గర వేరే దాకా వచ్చా. సో ఎప్పుడు నేను కథ పెన్ను పట్టుకున్నా నాకు రవితేజ గారు వస్తారు. ఈ సినిమా రవితేజ గారికి అయితే, ఈ క్యారెక్టర్ రవితేజ గారికి అయితే. సో రవితేజ గారు నాకు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిస్తే ఆయనే గుర్తొస్తున్నాడు. ఓకే. సో సడన్గా ఒక రోజు నా టీం అందరికి జూమ్ కాల్లో వచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది. ఇది కాదు కదా, ఫస్ట్ హాఫ్ అంతా సీ స్మగ్లరే, బట్ అటు మలేషియా వచ్చి యుద్ధం చేస్తుంది ఒక శత్రువు కోసం. శత్రువు ఎవరా అంటే ఆడి జీవితంలో ఒక రవితేజ గారు వచ్చారు. రవితేజ శత్రువు ఏంటనేది అంటే ఇంటర్వల్ అవుతాం. సెకండ్ హాఫ్ నుంచి ఇద్దరు కొట్టుకు వస్తున్నారు, ఇద్దరికి పడదు, స్టెప్ బ్రదర్స్, ఒకే తండ్రికి పుట్టిన ఇద్దరు వేరు తల్లులు కొట్టుకుంటున్నారు. ఇద్దరు మాస్టర్స్, ఇద్దరు ఎంటర్టైన్మెంట్ ప్రూవ్ చేయగలరు. ఒక 50 నిమిషాలు కనుక మనం అడుగు తొబ్బితే ఫస్ట్ టిక్ పైసా వసూలు, జనాలు అసలు కథ అడగడం.
అనగానే వెంటనే మా వాళ్ళందరూ హై ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను చిరంజీవి గారికి చెప్పాలి. ఆయన ఆల్రెడీ సోలో కథ ఓకే అనేసాడు. తమ్ముడు పాత్ర ఉండేది కానీ చాలా మినిమం చిన్న క్యారెక్టర్, అదే నాట్ లైక్ స్టార్. అదే. సో ఫస్ట్ శివ గారికి అప్పుడే మెల్లగా ఓ సడలింపు ఇచ్చారు, 2 hours బయటికి వెళ్ళొచ్చు అని గవర్నమెంట్. శివ గారు ఒకసారి మీరు ఆఫీస్కి రావాలంటే రాబోవి అన్నారు. వెళ్ళాము. శివ గారు నేను నిలబడి ఉన్నాం దూరంగా. ఆయన మాస్క్ పెట్టుకున్నాను, నేను మాస్క్ పెట్టుకున్నాను. శివ గారు ఏం లేదు, మీకు ఆ కథ అంతా తెలుసు కదా, ఇప్పుడు ఈ కొత్త వర్షన్ చెప్తాను. వర్షన్ ఒకసారి వినండి, బాస్కి చెప్పచ్చో లేదో. ఎందుకంటే చిరంజీవి గారితో ఆల్రెడీ 80% సినిమా పూర్తి అయిపోయింది. ఆయన హీ నోస్ బెటర్ చిరంజీవి గారి ఎమోషన్ కానీ ఆయన వేవ్ లెంత్. చెప్పంగానే వెంటనే సింగిల్ ఈ వర్షనే చెప్పు, ఆయన దీనికే ఓకే అంటారు, ఇంకో హీరో ఉన్నాడా లేదా అని ఆలోచించే అలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. కథను ఆలోచిస్తాడు బాబు, ఇదే చెప్పి ఇది చాలా బాగుందని ధైర్యం వచ్చేసి మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేశారు. శివ గారి దగ్గర టిక్. తర్వాత ఫస్ట్ ఈ పాత్ర పుట్టినప్పుడు రైటర్స్తో పాటు నవీన్ గారికి ఫోన్ చేశారు. నేను నిర్మాతకు కూడా చెప్పాలి వాళ్ళు. చెప్తే ఆయన యూఎస్లో ఉన్నారు, బోస్టన్లో. ఏమండో అదిరిపోయింది బాబు గారు, అదిరిపోయిందండి, రవితేజ ఫిక్స్ అండి అంటే క్యారెక్టర్ తెలియదు ఏం తెలియదు, రవితేజ ఫిక్స్ అండి అంటాడు ఆయన. బట్ ఆయన చేస్తే బాగుంటుంది అండి అంటాడు ఆయన. రవి గారికి ఫోన్ చేసి ఆయన హ్యాపీ. సో ఇలా ఫైనల్గా బాస్ దగ్గరికి వెళ్ళాం. మాస్క్ పెట్టుకుని దూరంగా, సార్ మీరు అడిగిన క్లైమాక్స్ 2 versions ఉన్నాయి, కంప్లీట్ సెకండ్ హాఫ్ ఇంకోటి చేశాను సార్. ఆ 2 versions తీసేసి ఫస్ట్ ఈ సెకండ్ హాఫ్ కొత్త వర్షన్ అని చెప్పు బాబీ అన్నాడు. స్టార్ట్ చేయగానే రవితేజ గారి పేరు చెప్పట్లా. నేను సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి ఒక ఇంటర్వ్యూకి ఒక క్యారెక్టర్ వచ్చాడు సార్, సెకండ్ హాఫ్ ఓపెన్ చేసి రవి ఇది అన్నాడు. ఎందుకంటే నేను బాడీ లాంగ్వేజ్ నేను చెప్తున్నప్పుడు ఏంటంటే ఎవరు బాడీ లాంగ్వేజ్లో వాళ్ళకి నాకు తెలియకుండానే నేను అదేలే ఆ పరకాయ ప్రవేశంలాగా ఎక్కడో ట్రై చేస్తుంటా. అదే చిన్నప్పుడు స్కూల్లో అబద్ధాలు చెప్పినప్పుడు ఈ గొడవ ఉంటుంది. సో రవితేజ గారన్నా, చిరంజీవి గారన్నా, ఇప్పుడు చేయబోతున్న బాలకృష్ణ గారికన్నా ఎవరిదైనా సరే ఆ క్యారెక్టర్ తప్ప నాకు వేరే క్యారెక్టర్లు ఇంకా కనబడం. అదే యూ కెన్ మేనిఫెస్ట్ దెమ్. అనగానే రవి కదా ఇది అన్నారు. ఇది రవి కదా అన్నారు. అవును. అదిరిపోయిందా, ఇప్పుడేమవుద్ది అన్నారు. టక అదిరిపోయింది, ఇదే చేస్తున్నామని అన్నారు. కంప్లీట్గా ఆ కథ సెకండ్ హాఫ్ షెల్ఫ్ పక్కన పెట్టాం. ఇప్పుడు రవితేజ గారికి చెప్పాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అప్పటిదాకా ఎప్పుడు అయినా ఒక స్టార్ హీరో అయిన తర్వాత ఎప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయలేదు. పైగా ఆయనకి నాకు ఒక గురు శిష్యుడు అంటారా, ఒక ఫాదర్ అండ్ సన్ అంటారా, ఒక మెంటర్ ఇది అంటారా, విపరీతమైన ఎమోషనల్ జర్నీ ఉంది ఆయనకి నాకు. ఎవరి విషయమైనా తక్కువ తొందర పడచ్చేమో కానీ నేను పడచ్చేమో కానీ ఆయన దగ్గర అసలు పడ్డాను. ఎందుకంటే ఇవాళ కూర్చుని ఆయన ఇచ్చిన అవకాశం బాగా వర్క్ చేస్తున్నాం. నాకు ప్రొడ్యూసర్స్కి, నాకు నా రైటర్స్కి, నాకు చిరంజీవి గారికి, నాకు కోట శివ గారికి తప్ప 3 ప్రపంచాన్ని తెలియదు. అప్పుడు మీడియా వాళ్ళు రానా చేస్తున్నాడంట, ఇంకోళ్ళు ఎవరో చేస్తున్నారంట వస్తూ ఉంటాయి. ఇంకో కీలకమైన క్యారెక్టర్ ఉందంట. ఓసారి ఎవడో రవితేజ అని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అది కూడా వేశారు, అందరు నవ్వుకున్నారు.